దుర్యోధనుడిగా మన గెటప్ అదిరింది. ఒబామా ఓయ్ ఒప్పుల బాలమాణిక్యం ప్రజెంట్ సార్. ఎందుకు పిలిచారు నా మిర్చి? అదే మాటకు ముందు ఆ మిర్చి అనే మాట అనకుండా ఉండలేవా? క్షమించాలి, అది నా వీక్నెస్ నా మిర్చి. నరుకుతా. ఇది మీ వీక్నెస్ నా మిర్చి. నా బ్రాస్లెట్ ఏది? ఉంది సార్, ఇదిగో నా మిర్చి. నాటకానికి అంతా రెడీయేనా? అయ్యా ఒబామా గారు, ఒక్క నిమిషం సార్, వస్తున్నా. ఏమైంది? కొంప మునిగిందండి. ద్రౌపది వేషం వేసే ఆర్టిస్ట్ ఇంకా రాలేదండి. ద్రౌపది రాకపోతే ఎట్టగా నా మిర్చి? అప్పటి నుంచి ఫోన్ కొడుతూనే ఉన్నా, స్విచ్ ఆఫ్, నో రెస్పాన్స్. అమ్మో, ఆడియన్స్ గోల పెడుతున్నారు. ఏం చేద్దామండి? ఒబామా, ఒక్క నిమిషం ఉండు. ప్రేక్షక మహాశైలారా, మహత్తర పౌరాణిక నాటకం ద్రౌపది వస్త్రాపహరణం 5 నిమిషాల్లో మీ ముందు ప్రారంభం కానుంది. ద్రౌపది ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. నాటకం జరగదేమోనని. ఛై, నరుకుతా. ఈ బాపినీడు మేకప్ వేసుకున్నాక నాటకం జరిగి తీరాల్సిందే. తేడా వచ్చిందో ద్రౌపది రాలేదంట భయ్యా. అనా ద్రౌపది రాకపోతే ఈ వర్షీల గుంజాలి. అరే ఓ దుశ్శాసన, ఇంటికి పోయి మీ ఆవిడ చీర గుంజిపో. మన ఒడికంత సీన్ లేదు తమ్మి. ఫుడ్కైనా బెడ్కైనా అని పెండ్లం పర్మిషన్ ఇస్తేనే అన్నట్టు. చెప్పు, ఈ నాటకం నా కొంప ముంచేలాగుంది. ఆహా, నికిలాడే గుంటూరు మిర్చిలా ఉంది. ఈ పిల్ల చేత ఎలాగలా ద్రౌపది వేషం కట్టిస్తే ఈ పూట గన్నం గడిచినట్టే. హలో, నా పేరు ఒబామా, మినిస్టర్ బాపినేడు గారు పిఏని. మీరు నాకు హెల్ప్ చేయాలి. నేనా? నువ్వే నా మిర్చి. మ్యాటర్ ఏంటంటే, అమ్మో, నా వల్ల కాదు. కాదనకండి నా మిర్చి, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, మీరు ఇంకొక మాట మాట్లాడారంటే ఇదే స్టేజ్ మీద ఊరేసుకొని చస్తాను నా మిర్చి. ఆ పాపం మీకే. అంత మాట ఎందుకులేండి. అయితే ఒప్పుకున్నట్టేగా నా మిర్చి. మ్మ్. రండి సార్, ఈ పిల్ల ద్రౌపది క్యారెక్టర్కి 100% యాప్ట్ సార్. కత్తిలా ఉంది. నీ పేరేంటి? ఆశాలత. ఆశాలత సార్. తీసుకెళ్ళి మేకప్ వేయించు. రావే రా, రా ఇక్కడ నిలబడు. దుశ్శాసన, పాండవులు ద్రౌపదిని పందెంలో పెట్టిండ్రు. జూదంలో మన చేతిలో ఓడిపోయిండ్రు. ఇప్పుడు వీళ్ళంతా మన బాంచన్లు, ఇది మన దాసి అన్నట్టు. అందుకే వీళ్ళ ముంగటే దీనిని వివస్త్రను చెయ్యాలి. ఓరోరి దుర్యోధన, ఎన్ని దమ్ముడురా నీకు! ఆ పెండ్లాన్ని వివస్త్రని చెయ్యమంటావు బే. ఇగో నా పెండ్లాన్ని ఏంది, మన పెండ్లాన్ని అను. ద్రౌపది మన అందరికి పెండ్లం కాదే, నీకొక్కనికే పెండ్లమైనట్టు నా అంటవేంది? గదది గమనుండవో. విదురా, ఇప్పుడు ఏమైతాంది? సత్యనాశ అయితందుకు ప్రిపరేషన్ అయితన్నది. దుశ్శాసన, చూస్తున్నావేంది? గుంజు. ఆగుండ్రి, ఇది మంచి పద్ధతి కాదు. ఇడిసి పెట్టుండ్రి. నేను ఏకవస్త్రని. నువ్వు సింగిల్ వస్త్రం అయితే మాకేంది, డబుల్ వస్త్రం అయితే మాకేంది. అన్న ఆర్డర్ వేసిండు, గుంజుడు గుంజాల్సిందే, పండుగ చేసుకోవాల్సిందే. ఆగే, గట్ల పోతావేంది? ఆగే, గట్ల పోతావు. అరే ఆగమానే, నువ్వు ఆగే. అరే ఓ మొగుళ్ళు, సినిమా చూస్తున్నారా? బెల్లం కొట్టిన రాయిల లెక్క మాట్లాడరేంది? అరే ఓ నెంబర్ 1, పత్తాలాట్లో పందెం పెట్టనీకి నా మీద నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన్నా? ద్రౌపది క్షమించారు. అదే ఎట్లా జమిస్తది? పెద్దోను అని పెద్దరికం ఇస్తే మంచిగా చేసినావుది, బాయిగా కలిపేసినావు. అరే నేనేం చేయాలా? పత్తాలు పడుకుంటే ఎవ్వడు మాత్రం ఏం బిగుతాడు? ఛీ, గింత జరిగినంక కూడా పత్తాలు ఇడిసి పెట్టవా నీ అయ్యా? గది ఎట్లాగో వనవాసం పోతాం కదా, అక్కడ టైం పాస్ అవుతుంది అన్నట్లు. థు. అరే ఓ బట్టే బాస్, ఇడు. ఇడవా. అరే ఓ నెంబర్ 2, రొయ్యల లెక్క మీసం పెంచినావు. రోషన్ లేదురా, మొగోనివి కాదురా. నేనేం చేస్తా? కోపాన్ని కంట్రోల్ చేసుకునికి గప్పటి సంధి ఇగో నా గదని ఇసుకతానే ఉన్నా కదనే. విదురా, ఇప్పుడేమైతాంది? కురుక్షేత్రం కుస్తీకి రోడ్ మ్యాప్ తయారైతుంది అన్నట్టు. పంచాలి రా, ఈడ కూసో. ఓ దుర్యోధన, ఎంత కావరంబే నీకు, బద్మాష్! సున్లో, కురుక్షేత్ర యుద్ధంలా నా ఖతర్నాక్ గదతోని నీ తొడలు ఇరగదీస్తా, నీ బొక్కలు చూర చూర చేస్తా బిడ్డ. ఏయ్, ఖమోష్! బాంచన్ లెక్కుండగా నీళ్ళు కూడా ఎందురో. నువ్వు గుంజురతమ్మి రాయే. నీ లక్కూర్ ముఖంలో నా చెప్పు ఇడరా. ఇడవా, ఇది మా ఇలాకా. ఉర్రినవంటే నాలుక కోసేస్తా. అరే ఓ దుశ్శాసన్ కే బచ్చే, యాద్ రఖ్లో, మేం బి తోపులం దార్కారిలం ఇక్కడ. మోకా దొరకని నీ ఛాతిని సర్రున చీలుస్తా. ఈ దోసిట్లా నీ రక్తాన్ని తీసి ఇడిపోయిన ద్రౌపది ఎంట్రకలికి రాస్తా. అంటే గప్పటికి కూడా కొబ్బరి నూనె కొనవన్నమాట.
థు, నీ కంజూస్ ముఖంలో నా ద్రౌపది నువ్వు ఫిగర్ చేయమాక. స్వయంవరంలో నిన్ను గెలిచినోడిని, తీరిడిసే తీరు తెలిసినోడిని నేనున్నా. ఫేస్ టు ఫేస్ కురుక్షేత్ర సంగ్రామంలా నా గాంధీవానెత్తి గా కర్ణుణ్ణి ఖతం చేస్తా. అరే ఓ నెంబర్ 3 ఏం తెలివిరా నీది? గుంజమన్నోడీడు గుంజుతున్నోడీడు నడిమెట్ల కనుడేం చేసిండ్రా? విదురా గది ద్రౌపది గొంతు లెక్కుంది, బగ్గా ఒర్లుతుంది ఏంది? ఒర్లుడు కాదు, వంశం కురువంశం మొత్తం కూలిపోయేటందుకు మొగుండ్లని రెచ్చగొడతాంది. అరే ఓ 4 and 5 తలలు కిందకేసి కూసున్నారు. మీ ముచ్చటేంది? అరే సీనియర్లు గమనున్నాక మేమేం చేస్తాం? ప్రజాస్వామ్యంలా మెజార్టీదే ఫైనల్. తెలియదానే నీకు? థు, మగండ్లారా మీరు, మగాండ్లారా మీరు? ఈ ద్రౌపదేమిరో నిండు సభలో మన ఇజ్జత్ మొత్తం బర్బాద్ చేస్తున్నది. పేకాటల మొత్తం బొడగొట్టినాక ఏ పెన్లామైన తిటకేం చేస్తది? సొమ్ములు వీకితే వీకినాయి, సోగాడు వచ్చిన సాలన్నట్టు గడప కాడ నిలబడి రారా నా పెనివిటి అంటదా? ఇగో పోరి. అరే చోడ్ గున్న ఏనుగులక్క బాడీ పెంచును నీ బేజాల చటాకంత గుజ్జు లేదురా. ఆడదాంతో పెట్టుకుంటే ఇంగలం ముట్టుకున్నట్టే అని ఎరక లేదురా. ఓ పోరి ఏం చేస్తావే? ఇది మా ఇలాకా. గిప్పుడే నేను షీ టీమ్స్ కి ఫోన్ కొడతా. రేప్ కేసు పెట్టేస్తా. నిర్భయ చట్టం కింద నీకు లైఫ్ శిక్ష ఇస్తా. గట్లనా? చెయ్యి చూస్తా. అరే ఓ ఆగు, గీ నెట్వర్క్ ఏంది కలుస్తలేదు? గిందుకే గీ 2G కనెక్షన్ వద్దురు బై 3G తీసుకోండ్రి అన్న. ఒక్క స్మార్ట్ ఫోన్ కొని ఉండ్రి అన్న. విన్నరా? ఏంది వీళ్ళు ఇంకా 2G లోనే ఉన్నారా? మా అన్న కాడికి ఓ నీకు లేటెస్ట్ 4G తోటి i6 కొని ఇస్తాడు. 24 hours వైఫై పెట్టిస్తాడు. నిన్ను దొరసాని లెక్క చూసుకుంటాడు. థు, నీకు అక్క సిలిండర్ లేర్రా? ఏంరా నీ ఇంట్లో పీన్ గెల్ల, నీ పెళ్ళం పుస్తే పుట్టుక్కున తెగ, నీ చేతిలో ముల్లిరగా ఏంట్రా నీ కథ? అరవే ద్రౌపది అరువు. నీ అరుపులు నా చెవులకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లెక్క సమ్మగినిపిస్తున్నాయి. అరో దుర్యోధన్ కి ఫౌజే గట్ల చూస్తారేంద్రా? ఎంకరేజ్మెంట్ ఇయ్యుండ్రి, సప్పట్లు కొట్టుండ్రి. అరే ఓ బట్టే బాజ్, మీ కురువంశం మొత్తం నాశనం అయిపోను. గూగుల్ మ్యాప్ లో చోటే లేకుండా పూరాగా గయాబైపోను. రేయ్ మీ నూరుగురి బొందల్ని నా కండ్లారా చూసినంకే ఇడిపోయిన ఈ జుట్టుని ముడేస్తా. కృష్ణ కృష్ణ ఏమైందిరో? దీని తల్లి ఏందన్నా గుంజి నాకు అందుకు వస్తూనే ఉంది చీర. గుంజి అబ్బాబ్బా జబ్బలు గుస్తున్నాయి కదనే. ఓ పొరి ఇన్ని గజాల చీర ఎడగొను? బొమ్మన బ్రదర్స్ లోనా, చందన బ్రదర్స్ లోనా? బ్రదరే, నా బ్రదరే ఇచ్చిండు రాగి చీరల్ని. సబ్ లోగ్ యాద్ ఉంచుకోండ్రి. కురుక్షేత్ర యుద్ధం జరిగేది ఖాయం. కురువంశం మొత్తం సత్తే నాశవుడు ఖాయం. అబ్బా, నాటకంలో ద్రౌపది పాత్రకి ప్రాణం పోసావే పిల్ల. థ్యాంక్స్ అండి. నువ్వు ఉండేదెక్కడో చెప్తే డ్రాప్ చేస్తాను. మదర్ అనాథాశ్రమంలో ఉంటాను సార్. నీకెవరు లేరా? ఐఎమ్ సారీ. ఇంకేముంది నా మిర్చి? డేగ కన్ను పుంజుల మీద పడింది. సార్, ఆశాన్ని అనాథాశ్రమం దగ్గర దించేద్దామా? వద్దు. అవునాశ, ఇక మీదట నా బంగ్లాలోనే ఉండు. ఏంటుండేది నా మిర్చి? ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నరుకుతా. పోనే. రండి మేడం. ఇదే మన బంగళా. వెళ్ళండి. ఏం చూస్తున్నావు ఆశ? అమ్మో, ఎంత పెద్ద బంగ్లాను. ఇంత పెద్ద ఇంట్లో ఎవరెవరుంటారు? ఇంకెవరు? అయ్యగారు ఒక్కరే ఉంటారు నా మిర్చి. ఆశ, ఇది నీ సొంతిల్లే అనుకో. ఈయన్ని కూడా నీ సొంత మనిషి అనుకున్నా మిర్చి. ఏమంటున్నావురా? ఏం లేదు సార్. మీకు బరువుగా మారటం నాకు ఇష్టం లేదు సార్. చూడాశ, నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకులే అనుకుంటే బరువు అవుతుంది. కానీ సార్, ఇంకేం మాట్లాడకు. ఆశాకి పైనున్న రూమ్ చూపించు. చూపించక చస్తానా మిర్చి? పులిబోన్లోకి మ్యాక్ ఎంట్రీ. వేటు పడేదాకా మేపుడేనా మిర్చి. రండి మేడం.
అది జోగాపురం జోగినాయుడు. సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు స్టైల్గా జోజో అనమని? ఓకే ఓకే. రే జోజో, ఎలా ఉంది ఫణీంద్ర గెటప్? రాబోయే కాలంలో కాబోయే మంత్రిలా లేదు? ఏంటి ఉండేది నా జిలేబీ? తమరికి ఫోటోలకు పోజులు ఇవ్వడంలో ఉన్న టాలెంట్ సీఎం గారిని కనునించేసి మంత్రి పదవి తెచ్చుకోవడం లేదు మరి. రే జోజో, అదృష్టం సెంటీమీటర్ దూరంలో మిస్ అయిపోయింది గాని లేకపోతే ఆ బాపినేడు మంత్రి పదవి నాదే కదూ. మరి అదే నా జిలేబీ. సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకుపోయే స్పీడు ఆ బాబీడిది. అందుకే పాలిటిక్స్ నాటకాలంటూ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. సాయంత్రం ద్రౌపది వస్త్రాపహరణ నాటకంలో ఇరగదీశాడంట. ఆడిటోరియం అదిరిపోయిందంట. ఆల్రెడీ పబ్లిక్ టాక్. జోజో, నాకు రావాల్సిన మంత్రి పదవిని గద్దలా తన్నుకుపోయిన ఆ బాపినీడు నాకు ఆగర్భ శత్రువురా. మరి అదే నా జిలేబీ. వాడు నా ఆగర్భ శత్రువు, భూగర్భ శత్రువు అని డైలాగులు కొడితే లాభం లేదు. పక్కగా స్కెచ్ చేయండి, కోలుకోలేని దెబ్బ కొట్టండి. కొడతా. ఆ బాపినీడికి దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా దెబ్బ కొడతా. ఫణీంద్ర గారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? 24x7 మీది న్యూస్ టెలికాస్ట్. 24x7 నాది రివెంజ్ అట్ ఎనీ కాస్ట్. ఓ, ఆ బాపిని దెబ్బ కొట్టాలి అంతేగా? అవును, ఒకే పార్టీలో ఉంటూ వాడు క్యాబినెట్ మంత్రిగా, నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనా? నో, వాణ్ణి పడగొట్టి తీరాలి. ఓకే, ప్లాన్ ఏంటో చెప్పండి. కేర్ఫుల్ గా విను. ఆశా, చిత్రం. ఆశ, నీకు ఇక్కడ కంఫర్టబుల్ గానే ఉందిగా? కూర్చో కూర్చో ఆశ. వావ్, చిత్రం. భలారే విచిత్రం, మన కలయిక అయ్యారే విచిత్రం. ఆశ, ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాడు బాగుపడతాడో లేదో తెలీదు కానీ ఈ బాపినీడిని నమ్ముకున్నాడు ఆకాశమంత ఎత్తుకెదుగుతాడు. సత్యం. ఆశ, ఉండిపో, నాతోనే ఉండిపో. అబ్బా ఆశ, ప్లీజ్ ఉండిపో ఆశ. ఉండిపోతే నిన్ను మహారాణ్ణి చేస్తా. నాకేం మహారాణి కావాలని లేదు. చెప్పు, నీకేం కావాలంటే అది. నాకు మీలాగా పాలిటిక్స్ లోకి రావాలనుందా? ఓకే, నిన్ను ఎమ్మెల్యేని చేస్తా, నాలాగే మంత్రిని చేస్తా, ఎర్రబుగ్గ కారులో తిరిగేలా చేస్తా, నోట్ల కట్టల మీద నడిపిస్తా, స్వర్గ సుఖాన్ని ఎంజాయ్ చేసేలా చేస్తా. మాట తప్పరుగా? ఈ బాపినీడు మాటే వజ్రాల మూట. రేపే నీ పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం. ఏంటి బాపినేడు గారు ఎవరో ముక్కు మొహం తెలియదాన్ని తీసుకొచ్చి ప్రజాసేన పార్టీకి మహిళా యువ నాయకురాలుగా ప్రకటించబోతున్నారా? అవును మేడం, రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం, ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేయడం, మొత్తం పూర్తయిపోయింది నా మిర్చి. సార్కి పొలిటికల్ అడ్వైజర్ని, పార్టీలో సీనియర్ మహిళా నాయకురాల్ని, నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా. అంతే మేడం, కరెన్సీ నోట్ల కరెంట్ కన్నా, స్కాచ్ విస్కీ కిక్కు కన్నా నచ్చిన ఫిగర్ కొంగు పవర్ అంత స్ట్రాంగ్. మరి దాన్ని మీరు ఏమీ చేయలేరు కానీ మీటింగ్ టైం అవుతుంది, వెళ్దాం పండి. నా నియోజకవర్గ ప్రజలారా, సోదర సోదరీమణులారా, మంచిని పంచేవాడే లీడర్, ప్రజలను ప్రేమించేవాడే లీడర్. మంచిని ప్రజలను ప్రేమించే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దయతో కుమారి ఆశాలతను ప్రజాసేన పార్టీ యువ నాయకురాలిగా ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు. దయతో ఎక్కడలే దబాయించి చేయించుకున్నావు. మంత్రి అంటే అట్టా మాట్లాడే ఛాన్స్ మీకు దక్కుండేది. ఏం చేస్తాం? మూసుకోరా. అయినా తినేవాడి పేరు గింజ మీద, ఏలేవాడి పేరు కుర్చీ మీద ముందుగానే దేవుడు రాసి పెడతారా పిచ్చిన మిర్చి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆశాలతకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తారు, యువ నాయకురాలిగా ప్రకటిస్తారు.
కుమారి ఆశాలతను మన ప్రజాసేన పార్టీకి యువ నాయకురాలిగా ప్రకటిస్తున్నాను. ఆడదంటే ఎవరు? ఆదిశక్తి. ఆడదంటే ఎవరు? ఆటం బాంబు. ఆదిశక్తిలో పవరు, ఆటం బాంబంత ఎనర్జీ ఉన్న ఈవిడ పేరు ఆశాలత. చూసావా చలపతి, బాపినేడు గారు ఆ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చి సీఎం గారి చేత పార్టీ యువ నాయకురాలిగా. ఇగో సరోజా, నేను మీ చూస్తూనే ఉన్నాగా బీచ్ మీ రన్నింగ్ కామెంటరీ ఎందుకు అని. ఎందుకేంటి, కత్తి లాంటి జూనియర్ వస్తే సీనియర్ మహిళా నాయకురాలకి ఆటోమేటిక్గా పవర్ తగ్గిపోతుంది నా మిర్చి. ఎవడరా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది? సీఎం గారండి. ఇప్పుడు మన యువ నాయకురాలు ఆశాలత మాట్లాడతారు. ఇంక నీ పవర్ పీకేసినట్టే నా మిర్చి. ఆ లుక్ ఎందుకు? పవర్ ఆల్రెడీ పోయింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం. పార్టీ కార్యకర్తలకు శిరసాభివందనం. నా చేత రాజకీయాల్లో ఓనమాలు దిద్దిస్తున్న మినిస్టర్ బాపినీడు గారికి హృదయాభివందనం. ఆట జిలేబిలా ఉంది. ఎవరా పిల్ల? మనోడికి స్టేజ్ డ్రామాలో తగిలింది. ఒక్క రాత్రిలో పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసాడు నా మిర్చి. పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులారా, ఏడవకండేడవకండేడవకండన్నారు శ్రీశ్రీ. ఈ క్షణం నుంచి మీ బాధలు నావి, మీ సమస్యలు నావి, మీ కన్నీళ్లు నావి, మీ కడగళ్ళు నావే. చించేస్తుందయ్యా, గొప్ప క్యాండిడేట్ ని పట్టావు. వజ్రం సార్, వజ్రం. సాన పెట్టే కొద్దీ దగా దగా మెరిసిపోద్ది. అబ్బా, రాత్రింబవళ్ళు పార్టీ కోసమే కృషి చేస్తానని, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సోదర సోదరీమణులకు, పార్టీ కార్యకర్తలకు, నా అభిమానులకు వందనం, అభివందనం. ఈరోజు ఏ స్టూడెంట్ దగ్గరకైనా వెళ్ళి నువ్వేమవుతావో అని అడిగితే ఇంజనీర్నవుతా, డాక్టర్నవుతా, యాక్టర్నవుతానని చెబుతున్నారు తప్ప ఒక పిల్లవాడు కూడా నేను రాజకీయ నాయకుడినవుతానని చెప్పడం లేదు. ఎందువల్ల? రాజకీయపు విలువలు పడిపోవటం వల్ల. నేనే ఒకనాడు చెప్పాను, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం అని. ఈనాటికి దాని అర్థం మారలేదు. ఇట్టా మాట్లాడే బుట్లో పడేస్తారు నా జిలేబీ. ఓరి నా పిచ్చి మిర్చి, లవ్ లో గెలవాలన్నా, పాలిటిక్స్ లో ఎదగాలన్నా డైలాగులు కదరా పెట్టుబడి. పిచ్చన మిర్చి. ఒక పార్టీలో గెలిచిన వాడు వేరే పార్టీలో చేరుతున్నాడు. ఏ గ్రూపులో చేరుతున్నాడు, ఎందుకు చేరుతున్నాడు జనానికి తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఆ అభ్యర్థికైనా తెలుసా అన్నదే అనుమానం. ఎందుకయ్యా జంపు జిలానీలవుతున్నారు అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని ఒకడంటాడు, కార్యకర్తల డిమాండు మేరకు అని ఇంకొకడంటాడు సిగ్గు లేకుండా. సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్లిన పుచ్చలపల్లి సుందరయ్య, సైకిల్ మీద ప్రచారం చేసుకున్న వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళు ఈ రోజున బ్రతికి ఉంటే పొరపాటున కూడా ఇవాల్టి రాజకీయాల్లోకి రారు. అందుకే చెప్తున్నా, రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలో పెట్టిన మేనిఫెస్టోని నిజాయితీగా అమలు చేసిన రోజునే ఈ దేశం బాగుపడుతుంది. ముగించే ముందు ఈరోజు రాజకీయానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నాను. రా అంటే రాత్రింబవళ్ళు, జా అంటే జనం కోసం, కీ అంటే కీ రోల్ ప్లే చేస్తూ ఉండే యంత్రంలాగా పనిచేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. అదే నిజమైన రాజకీయం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రజాసేన పార్టీ మీ అందరిది. జై హింద్. ఎక్కడికి తీసుకొచ్చారు? ఇదే నీకు ప్రజెంట్ చేస్తున్న కొత్త బంగ్లా, ఆఫీస్ కమ్ రెసిడెన్స్. ఇంటి డాక్యుమెంట్స్. అదిగో కొత్త కారు నీకోసమే. ఇదిగో కార్ కీస్. ఇదే నీ సామ్రాజ్యం. వావ్, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఉత్తి థ్యాంక్సేనా? మరి ఇంకేం కావాలో? చిత్రం భళారే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. ఎప్పుడు? మీకిష్టం వచ్చినప్పుడు.
సార్, ఏంటి? ముఖ్యమంత్రి గారికి మీ మీద ఎంతో నమ్మకం. అలాంటిది రాత్రికి రాత్రి ఆశా లాంటి ఎవరో ఒక అనాథని. సరోజ, ఈ బాపినీడేం చేసినా దానికో రీజన్ ఉంటుందని నీకు తెలుసు. ఆశాలో టాలెంట్ ఉంది, అందుకే లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఇష్టం అనే అద్దంలోంచి చూస్తే రూపం మాత్రమే కనిపిస్తుంది. నష్టం అనే భూతద్దంలోంచి చూస్తే లోపం కూడా కనిపిస్తుంది. మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు సార్. సరోజ, నువ్వు నా పొలిటికల్ అడ్వైజర్ మాత్రమే, బట్ ఆశా నా పర్సనల్. నా హీరో అక్షరం మిస్ కాకుండా స్వాతి వీక్లీ చదువుతున్నాడు. అంగుళం మిస్ కాకుండా నన్నెప్పుడు చూస్తాడో. ఓ బామ్ చిచ్చి, బామేంటి జెండు బామ్మలాగా? అదేం పిలిపేనా మిర్చి? చిల్లిపి బాంబ్ అంటే బాడీ పెయిన్స్ పోగొడుతుంది. నువ్వు నా పెయిన్స్ పోగొడతావని బాంబ్ అని ముద్దుగా పిలిచా. సర్లే, ఏంటి? కాఫీ. కాఫీ అని అంతరం సాగదీయాలన్న మిర్చి? పా. ఎందుకమ్మా నా మీద అంత చిరాకు పడతావు? ఇదిగో కన్యాకుమారి. అబ్బా, కన్యాకుమారి కాదు, కన్యాకుమారి. దూరంగా జరుగునా మిర్చి. ఆరాటం అంతా నీకోసమే రాజా. బాపినేడి సార్ని చూడు, ఎక్కడో ఉన్న ఆశలతను వలేసి పట్టాడు. నువ్వు మాత్రం ఈ పక్కనే ఉన్న కన్యాకుమారిని పట్టించుకోవడమే లేదు. డాయ్, చిచి, పని మనిషివి, పని మనిషిలాగుండు. పని మనిషినైనా పనికొచ్చే మనిషిని. కావాలంటే చూడు, కలర్ లేదా, ఫిగర్ లేదా. ఏయ్, నా దగ్గర ఎక్స్ట్రా చేయకు. నేను అసలే అప్పుడు ఆంజనేయ స్వామి భక్తుణ్ణి. అయితే ఇదేంటమ్మా, సరసమైన కథలు చదువుతున్నావా? సమరం గారి సమాధానాలు వెతుకుతున్నావా? అదేం కాదు, నేను భగవద్గీతలో టీకా తాత్పర్యం చదువుతున్నాను. అవునా? రసవద్గీత ఏజ్ లో భగవద్గీత ఎందుకు రాజా? రా, టీకా తాత్పర్యం మొత్తం నేనే నేర్పిస్తా ఫ్రీగా. ఓ శిమల మిర్చు, ఇంకా సేపు ఇక్కడే ఉంటే నా బ్రహ్మచర్యం దబిడి దిబిడే. రాజా, ఆగు రాజా.